హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈరోజైతే నేను మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నానండి. ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఇలాగ దేవుడిని చూసేసి డైలీ రొటీన్ అయితే స్టార్ట్ చేస్తానండి. నైట్ కిచెన్ శుభ్రంగా పెట్టేసేసుకుంటానండి. మార్నింగ్ త్వరగా లేవగానే మనము కుకింగ్ అంతా త్వరగా స్టార్ట్ చేయొచ్చు. నైట్ ఎప్పుడైతే కిచెన్ నీట్‌గా ఉంటదో మనకు మార్నింగ్ ఆ పనులన్నీ త్వరగా అయితాయండి. ఇది వచ్చేసి పాలు మా పెట్ సింబాకండి. వాడికి రోజు డైలీ కంపల్సరిగా పాలు తాగుతాడు మార్నింగ్. ఇవి వచ్చేసి వాడికండి పాలు. ఇది వచ్చేసి నా కాఫీ అండి. వాడికి పాలు పెట్టేసి నేను కాఫీ డైలీ ఇలాగా నా రొటీన్ అయితే కాఫీ విత్ డే అనేలాగా కంపల్సరిగా కాఫీ అయితే తీసుకుంటానండి మార్నింగ్ లేవగానే. ఇలా కాఫీ తాగుతా రిలాక్స్గా ఒక 10 మినిట్స్ అయితే పేపర్ అయితే చదువుతానండి. హడావిడిగా కుకింగ్కి అయితే వెళ్ళాను. పేపర్ చదివినాక బాత్ తీసుకొని పూజ చేసినాక కుకింగ్ అయితే వెళ్తానండి. మనం హడావిడిగా పనులు చేసుకుంటే త్వరగా కూడా అయిపోవండి. మనం నిదానంగా చేసుకొని ఒక్కొక్కటి వెంటనే చేసుకుంటే పనులన్నీ త్వరగా అయిపోతాయండి. ఈ మిల్క్ వచ్చేసి సింబాకి తీసుకెళ్తున్నానండి. వాడికి రోజు పాలు పెట్టాలన్నాను కదా. సింబా దా పాలు తాగుతురా, దా నాన్న. ఒక 4 to 5 టైమ్స్ వాడిని బ్రతిమలాడాలండి. అప్పుడు అంతవరకు వాడు పాలు తాగేకి రాడు. దా నాన్న పాలు తాగుదురా. సెల్ఫీ స్టిక్ చూసి చాలా భయపడతాడండి. వెళ్ళిపోతున్నాడు కారు కిందికి. ఇప్పుడు వాడికి పాలు పెట్టేసేసి దా సింబా పాలు తాగుదురా, దా నాన్న. సింబా దా పాలు తాగుదురా, దా వాక్ వెళ్తావు కదరా, దా సింబా దా దా పాలు తాగుదురా. వెదర్ అయితే ఈరోజు చాలా బాగుందండి. అసలు మార్నింగ్ టైమ్స్లో కంపల్సరీగా ఒక 5 మినిట్స్ అయితే బయట రిలాక్స్ అవుతానండి. కాఫీ అంతా అయినాక ఇది వచ్చేసి స్టాండ్ అండి, బట్టలు ఆరేసుకునే స్టాండ్. జియో మార్ట్లో కొన్నానండి. హెల్పర్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. పెద్ద ఇల్లు ఉన్నప్పుడు కంపల్సరీగా మెయిడ్ అయితే వచ్చి బయట అయితే క్లీన్ చేస్తారు. లోపల కూడా అలాగే మాప్ పెట్టేసి మార్నింగ్ నా పూజ టైంకంతా మాప్ పెట్టేసి వెళ్ళిపోతారండి. పెద్ద ఇల్లులు ఉన్నప్పుడు సింగిల్గా చేసుకోవడం కష్టం అండి. కంపల్సరీగా మెయిడ్ ఉండాల్సిందే అండి. ఎందుకంటే ఒక్కరి వల్ల అయితే అస్సలు అవ్వదు. అయితే వాడు పాలు తాగేసినానండి. వాక్కి వెళ్తున్నాడు. మార్నింగ్ టైం వాక్ కంపల్సరీగా తీసుకెళ్ళాలండి వాణ్ణి కూడా. ఇంకా వాడి పనులన్నీ బయట ముగించేసుకొని ఇంటికి వస్తాడండి. ఇంట్లో అయితే గలీజ్ అయితే చేయడండి, నీట్ మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడైతే వాడు వాక్కి వెళ్తున్నాడు. సింబా బాయ్, సింబా బాయ్. పూజ అయిపోయిందండి. ఇలాగ హాల్లో కొన్ని దేవుడి విగ్రహాలు పెట్టుకున్నాను. కంపల్సరిగా డైలీ పూలు అయితే పెడతానండి. రెడ్ కలర్ ఫ్లవర్స్ డైలీ అయితే ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే పెట్టేస్తాను. మనం ఎక్కడెక్కడైతే దేవుళ్ళు ఉంటారో కనీసం ఫ్లవర్స్ అన్న పెట్టాలంట అండి, అలాగే వదిలేయకూడదంట. సో అందుకని ప్రతి చోట ఇలాగా మనకి ఎక్కడెక్కడైతే దేవుళ్ళు ఉంటారో అక్కడ ఫ్లవర్స్ పెట్టేసేసి కొద్దిగా ధూపం కూడా వేస్తానండి. అప్పుడప్పుడు ఇంట్లో ధూపం వేస్తే మనకి పాజిటివ్ వైబ్స్ అంటూ వస్తాయండి. ఇది వచ్చేసి గోదర్బర్ వాళ్ళవి యజ్ఞధార అండి. అస్సలు మనకి ధూపం పొగ కూడా ఎక్కువ రాదండి. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అందుకని నేను ఎక్కువ ఈ కోన్స్ అయితే యూస్ చేస్తానండి, ధూపం కోన్స్. హాల్లో అయితే ధూపం వేసినానండి. అలాగే కిచెన్లో కూడా కాసేపు ధూపం పెట్టేసి తర్వాత తులసి కోట దగ్గర పెట్టేస్తానండి. మనకి ఇలాగ ధూపం స్మెల్ వస్తుంటే ఇంట్లో అంతా పాజిటివ్ వైబ్స్ బాగా ఉంటుందండి. ఇదిగోండి యజ్ఞధార, అసలు బాగుంటుందండి. అసలు స్మెల్ కూడా చాలా బాగుంటుంది, పొగ ఎక్కువ రాదు. ఎవరైనా యూస్ చేయాలనుకున్న వాళ్ళు యజ్ఞధార కోన్స్ అయితే యూస్ చేయొచ్చండి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి ఇంకా ప్రిపేర్ చేసేస్తానండి. పూజ అయిపోయింది, అంత అయిపోయిందండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను.
ఇదైతే సొరకాయ జ్యూస్ అండి. మా హస్బెండ్ కోసం చేస్తున్నాను. రోజు డైలీ ఏదో ఒక జ్యూస్ అయితే తాగుతాడు. బీట్రూట్, క్యారెట్, సొరకాయ. ఇలాగే ఈరోజు అయితే సొరకాయ జ్యూస్ చేస్తున్నాను. ఇందులో కొద్దిగా అల్లం వేసి మిక్సీ కొట్టేస్తానండి. అలాగే ఇప్పుడు కొద్దిగా హాఫ్ లెమన్ వేస్తాను. అల్లము, లెమన్ హెల్త్కి మంచిది కదా, సో అందుకని ఇలాగైతే జ్యూస్ చేసి ఇస్తాను. నేనైతే సొరకాయ తాగను. బీట్రూట్ వేసుకున్న రోజు నేను బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతానండి. ఇప్పుడైతే ఎర్రకారం దోశలు వేసుకుంటున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఎక్కువ దోశ పిండి అయితే రెడీగా పెట్టేసుకుంటాను నేను. ఇలాగ కారం అయితే కంపల్సరీగా కూడా ఉంటుందండి. మనం కొట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కూడా నిల్వ 2 days 3 days వరకు ఉంటుంది. ఎర్రకారం కూడా కారం పూసేసి అలాగే పప్పుల పొడి వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకుంటానండి. కొంచెం ఎర్రకారం దోశకి నెయ్యి ఉంటేనే బాగుంటుంది. ఇది వచ్చేసి మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి ఈరోజు. అలాగే పల్లీ చట్నీ కూడా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పాపకి ఉగ్గు రెడీ అయిపోతుందండి. పాప ఉగ్గు కూడా రెడీ అయిపోయింది. పాప ఉగ్గు కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేసినానండి. ఎవరికన్నా చిన్నపిల్లలు ఉంటే ఉగ్గు కూడా మార్నింగ్ టైమ్స్లో చేసి పెట్టచ్చండి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. ఇలాగా ఎర్రకారం దోశ వేసుకొని పల్లీ చట్నీ చేసుకున్నాను. ఇలాగ మార్నింగ్ లేవంగానే కాఫీ తాగేసి పూజ అయిపోగానే ఇలాగ బ్రేక్ఫాస్ట్ చేస్తానండి. ఇంకా లంచ్కి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కదండి. లంచ్కి అయితే ఇలాగా పప్పుచారు చేసేసుకున్నానండి. ఈరోజు కుండలోనే వేస్తాను పప్పు కానీ పప్పుచారు కానీ. ఎక్కువ 90% టేస్ట్ అయితే బాగుంటుందండి కుండలో పప్పుచారు చేసుకున్నా. అలాగే ఇది అరటికాయ ఫ్రై వేసుకున్నానండి ఆఫ్టర్నూన్ లంచ్కి. ఇదండి ఇవాళ నా మార్నింగ్ లోదు. ఇంకా 11 కంతా వర్క్ అయితే ఫినిష్ చేసేసుకొని ఇంకా 11 నుంచి ఏదైనా క్లీనింగ్ కానీ ఏదైనా ఉంటే అది చూసుకుంటానండి. ఎంతసేపు ఉన్నా 1 to 2 లోపు వర్క్ అయితే ఎంత క్లీనింగ్ ఉన్నా ఏదైనా ఫినిష్ అయ్యేటట్టు చూస్తానండి. ఎందుకంటే మనం ఈవినింగ్ టైమ్స్ అన్నా కొద్దిగా ఫ్రీగానే ఉండొచ్చు. ఇదైతే లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా డిన్నర్కి నైట్ చూసుకుంటానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.